ఏపీలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు ఇవాళ బీజం పడనుంది. దేశంలోని అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే భారీ పరిశ్రమకు కాకినాడ వేదిక కాబోతోంది. ఈ ప్రాజెక్టును ఇవాళ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ కో గ్రూప్ కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ సుమారు 13,000 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. ఏడాది క్రితమే ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుంది. 2027 చివరి నాటికి ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు చేపట్టనున్నారు. ఉదయం 10:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి 11:20 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి అనంతరం ప్రసంగిస్తారు. కాకినాడలో ఏర్పాటు చేసే గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా 1950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ను సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ సంస్థ ఉత్పత్తి చేసే గ్రీన్ అమోనియాను జర్మనీ, జపాన్, సింగపూర్ కు ఎగుమతి చేయనుంది. కాకినాడలో సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో గతంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉన్న ప్రదేశంలో ఈ కొత్త ప్లాంట్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 8,000 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత లాజిస్టిక్స్, స్టోరేజ్, పోర్టు సేవల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈరోజు కాకినాడలో ఉదయం 11:20 సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయడంతో పాటు విదేశాలకు కూడాను దీనిని ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు సంస్థలతో ఈ సంస్థ ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కాకినాడ ప్రాంతంలో దొరకనున్నాయని చెప్పొచ్చు. 495 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం అని చెప్పేసి 2,600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కలిగించే విధంగా ఈ ప్రాజెక్టు ఏర్పడింది. 13,000 కోట్ల రూపాయలతో ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం చూస్తే ఈ గ్రీన్ అమోనియాను ఎక్కువగా ఇప్పుడు ప్రపంచమంతా కూడాను దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. ఎందుకంటే కనుక పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఈ ఉత్పాదన ఇది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో అన్ని దేశాలు కూడాను ముందుంటున్నాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టింది. దేశంలోనే అది పెద్ద ప్రాజెక్టుగా, ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా దీన్ని రూపుదిల్చనున్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించి పూర్తిగా పునరుత్పాదక శక్తితో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సహజంగా ప్రకృతిలో లభించేటువంటి బొగ్గు, చమురు వీటితో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ గ్రే బ్లూ అమోనియాకు భిన్నంగా ఇది ఉంటుంది. వాటితో ఉత్పత్తి అయ్యేటువంటి వాటి ద్వారా పర్యావరణానికి నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో ఈ గ్రీన్ అమోనియా ద్వారా ఎటువంటి పర్యావరణానికి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. కాబట్టి దీన్ని ఉత్పత్తి ఎక్కువ చేసి దాన్ని ఉపయోగించడం ద్వారా ఈ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలా అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా భావిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇంకా ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పొచ్చు. ఇటువంటి ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఈ కాకినాడ పోర్టుకు 1 కిలోమీటర్ దూరంలోనే ఇది ఉంది. అంటే ఇతర దేశాల ఎగుమతి చేసేందుకోసం అని చెప్పేసి దీన్ని కాకినాడ పోర్టు సమీపంలోనే దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు 2028 నుంచి ఏడాదికి 125 KTPS గ్రీన్ అమోనియాను ఇతర దేశాలకు పంపిణీ చేసేందుకు ఈ సంస్థ ఒక లక్ష్యంగా పెట్టుకుందని చెప్పొచ్చు. అలాగే మలేషియాకు చెందినటువంటి పెట్రోనాస్, సింగపూర్ చెందినటువంటి GIC, UAEకి చెందినటువంటి ADAI వంటి సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారు. అంటే విదేశీ సంస్థల సహకారంతో ప్రాజెక్టు చేస్తున్నందు వల్ల దీన్ని మంచి నాణ్యతతో అయితేనేమి, తర్వాత దీన్ని ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుకోకుండా దీన్ని విదేశీ పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి దీన్ని ప్రాజెక్టును రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక పెద్ద ప్రాజెక్టును కాకినాడలో ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోనే ఒక గుర్తింపు పొందనుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.